హాయ్ అండి అందరికీ. ఈరోజు 19 ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి పేపర్ చూస్తే ఇది కూడా మోడరేట్గానే ఉంది. అంటే టఫ్ అని కాదు, ఈజీ అని కాదు, మోడరేట్గా ఉంది. అంటే ఇంతవరకు వచ్చిన పేపర్స్ అన్ని 13 కష్టంగా ఉంది అంటున్నారు. 13 కూడా మోడరేట్గానే ఉంది. అన్ని పేపర్స్ ఒకేలానే ఉన్నాయి. అంటే ఈజీ, టఫ్ అన్నీ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. అయితే ఈరోజు పేపర్ రాసిన వాళ్ళు ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటేంటి ఇస్తున్నారు అని చెప్తే, ఒకసారి ఇచ్చిన చాప్టర్స్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. ఏ చాప్టర్స్ అనేవి చాప్టర్స్ రిపీట్ అవుతున్నాయి, బిట్ రిపీట్ అవ్వట్లేదు. చాప్టర్స్ రిపీట్ అవుతున్నాయి. సైకాలజీలో అయితే అంటే ఒకసారి రిపీట్ అయిన చాప్టర్ కాకుండా ఒక వెరైటీ చాప్టర్ని రిపీట్ చేస్తున్నారు అనమాట. కొన్ని చాప్టర్స్ రిపీట్ అవుతున్నాయి. రక్షణ తంత్రాలు ఇంతవరకు ఒకసారి బిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు బిట్ వచ్చిందనమాట. అలాగా కొన్ని నెక్స్ట్ ప్రాథమిక విధులు ఎక్కడి నుండి తీసుకున్నారని ఫస్ట్ రోజు కూడా బిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా బిట్ వచ్చింది. అలా కొన్ని బిట్స్ ఏవో రిపీట్ అవుతున్నాయి తప్ప మిగతావన్నీ ఒకసారి ఒక ఏరియా నుంచి బిట్ వచ్చిందంటే మళ్ళీ ఆ ఏరియా నుంచి బిట్ రావట్లేదన్నమాట. ఒకసారి చూసుకోండి. భారత రాజ్యాంగం నుంచి మాత్రం ఒక్క బిట్ అయినా రిపీట్ అవుతుంది అనమాట. భారత రాజ్యాంగం ఆ చాప్టర్ నుంచి మాత్రం బిట్ రిపీట్ అవుతుంది. ఇక్కడ డన్ గురించి ఒకటి బిట్ ఇచ్చారు. నెక్స్ట్ మూర్తిమత్వం గురించి ఒక బిట్ ఇచ్చారంట. మూర్తిమత్వం నిర్వచనాలు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పేపర్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ప్రజ్ఞాలబ్ధి గురించి ఒక బిట్ ఇచ్చారు. నేను చెప్పాను కదా, అంటే ప్రజ్ఞాలబ్ధి అక్కడ పట్టిక ఒకటి ఉంటుంది కదా, దాని గురించి అయినా ఇస్తాడు, లేదా ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి నిర్వచనాలైనా ఇస్తాడు, లేదా సమ్మైనా ఇస్తాడు. ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రజ్ఞాలబ్ధి మీద ఇస్తున్నాడు. పరీక్షల మీద కూడా ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వైఖరి మాపనాలు, సహసంబంధ మాపనాల నుంచి ఇవ్వలేదు ఇంతవరకు బిట్టు. వైఖరి మాపన క్రింది వాటిలో వైఖరి మాపన ఏదే అనే బిట్టు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు నుంచి ఆల్రెడీ మీకు మార్నింగ్ వీడియోలో చెప్పాను. అభ్యసన బదలాయింపు నుంచి నెక్స్ట్ వీడియోలో బిట్టు వచ్చే అవకాశం ఉందని, అది రావడం జరిగింది. నెక్స్ట్ పుష్పాలు స్త్రీ బీజ కోశం నుంచి బిట్ వచ్చిందంట. నెక్స్ట్ మోల్స్ లెక్క పెట్టడం ఉంటుంది కదా, మోల్స్ కౌంట్ చేయడం ఫిజిక్స్, దాని నుంచి బిట్ అడిగారంట. నెక్స్ట్ రక్షణ తంత్రాల నుంచి ఒక బిట్ వచ్చిందంట. రక్షణ తంత్రాలు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఆ చాప్టర్. నెక్స్ట్ ఐక్యూ మీద లెక్క కట్టడం, శారీరక వయసు ఇచ్చాడు, మానసిక వయసు ఇచ్చాడు. మరి ఐక్యూ అనేది మనకి లెక్క కట్టమని ఇచ్చారు. నెక్స్ట్ జాన్ కీట్స్ మీద ఒకటి బిట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్కు సంబంధించినటువంటి అవార్డుకి సంబంధించి ఒక బిట్ వచ్చింది. కోయిల్ టిట్ పక్షి యొక్క హృదయ స్పందన రేటుకి సంబంధించి ఒక బాక్స్ ఇచ్చారు కదా పట్టిక, వాటిలో మనకి కోయిల్ టిట్ పక్షి యొక్క హృదయం చాలా చిన్నదిగా ఉంటుంది, వాటి యొక్క హృదయ స్పందన రేట్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రాథమిక విధులు ఎక్కడి నుండి తీసుకున్నారు, ఇది మనకి ఫస్ట్ రోజు కూడా రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ ఒలింపిక్స్ గురించి ఒక బిట్ ఏంటంటే, ఏ గేమ్స్ 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని అలా ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టీ యాక్ట్ కోసం బిట్ రాకుండా పేపర్ ఉండట్లేదు, ఎందుకంటే ఆర్టీ యాక్ట్, ఎన్సీఎఫ్ 2005 రెండిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉంటుంది బిట్టు. నెక్స్ట్ ఎన్ఈపి గురించి కూడా బిట్టు రాలేదు అనే పేపర్స్ చాలా రేరు. ఎన్ఈపి నుంచి మాత్రం బిట్ తప్పనిసరిగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్యూపీడబ్ల్యూ, ఇది ఈశ్వరి బైపటేల్ కమిటీ సూచించింది. ఎస్యూపీడబ్ల్యూని సూచించిన కమిటీ ఏంటని చెప్పేసి ఒకటి. డిపెప్ మీద ఒకటి బిట్ అనేది రావడం జరిగింది. డిపెప్ మీద బిట్ వస్తుంది. ఓబీబీ, ఈ మూడింటి మీద బిట్ అనేది వస్తుంది. రాజ్య విద్యా మిషన్, కస్తూర్బా స్కూల్స్, నవోదయ స్కూల్స్ నెక్స్ట్ పేపర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి బిట్స్. నవోదయ స్కూల్స్, మోడల్ స్కూల్స్, నెక్స్ట్ కస్తూర్బా స్కూల్స్, వీటి యొక్క ఉద్దేశం ఏమిటి, నెక్స్ట్ రాజ్య విద్యా మిషన్, ఆర్ఎంఎస్ఏ యొక్క ఉద్దేశం ఏమిటి, అది ఏర్పాటు ఏంటి, ఇవి నెక్స్ట్ పేపర్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కమిటీలు ఆర్డర్లో పెట్టడం అనేది 3 ఎగ్జామ్స్లో ఇచ్చాడు. 3 ఎగ్జామ్స్లో అవి ఆర్డర్లో పెట్టడం ఇచ్చారు కమిటీలు, వాటి యొక్క ఇయర్స్. సో అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళడం చాలా బెటరు. నెక్స్ట్ బౌద్ధ విద్య, వేద విద్య, ముస్లిం విద్య, వీటి మీద బిట్స్ మనకి ఇంకెంతవరకు రాలేదు, వీటి నుంచి వచ్చే అవకాశం ఉంది. బౌద్ధ విద్య గురించి
వాటి యొక్క విద్యా కాలము, ఆ విద్యలో వాటి యొక్క పేర్లు ఉంటాయి కదా, పబ్బజ ఇవి. అవి ఏ ఏ అంటే వాటికి సంబంధించినవన్నీ కూడా ఒకసారి చదువుకొని వెళ్ళండి. నెక్స్ట్ అధికరణలు 45వ రాజ్యాంగ సవరణ ఇవి ఉన్నాయి కదా. ఏ అధికరణ 14 సంవత్సరాల లోపు పిల్లలను ఉచిత విద్య అందించాలని సూచిస్తుంది. అయితే మనకి 45వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ. 42 ఏంటి? ఉమ్మడి ప్రభుత్వం విద్య అనేది ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది, 42వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 45 ఉచిత నిర్బంధ విద్య గురించి 45వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ 86వ రాజ్యాంగ సవరణ ఏంటి? ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆర్టికల్స్ ఉన్నాయి. 17వ ఆర్టికల్, 15లో 2 ఆర్టికల్, 15లో 1 ఆర్టికల్, 390 ఆర్టికల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకొని వెళ్ళాలన్నమాట. ఈ ఆర్టికల్ నుంచి మనకి బిట్ అనేది వస్తుంది, ఎక్కువగా వస్తుంది అన్నమాట. అంటే పెరస్పెక్టివ్స్లో కొన్ని ఉంటాయి మనకి, మహా అయితే ఒక 15 ఉంటుంది ఆర్టికల్స్ గురించి పరిచయం చేశాడు, మనకి ఇంపార్టెంట్ అన్నమాట అక్కడ. ఇలాగా సైకాలజీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన టాపిక్స్ ఇంకేమున్నాయంటే పిఎస్ఏ ఒకటి ఉంది. నెక్స్ట్ వికాస నియమాల నుంచి ఇంకా బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పూర్వ బాల్యదశ గురించి బిట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఉత్తర బాల్యదశ గురించి ఉద్వేగ కెథార్సిస్ అంటే ఏమిటి, ఇట్లాంటి బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గుర్తింపు కోరుకునే దశ కౌమార దశ, ఉత్తర బాల్యదశ, శైశవ దశ గురించి మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించి ఆసన దశ, శిష్ణ దశ ఇవి ఉన్నాయి కదా, వాటి నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అభ్యసన వక్రరేఖలకు సంబంధించి గంట ఆకారం పోలి ఉంటుంది కదా, అవి ఉంటుంది, వాటి గురించి కూడా మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా గ్రంథాలకు సంబంధించి క్లిఫర్డ్ బీర్స్ గ్రంథం ఒకటి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, ఇట్లా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కదా, గ్రంథాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చామ్స్కీ యొక్క గ్రంథం ఇవ్వచ్చు, చామ్స్కీది కానీ పియాజేది కానీ ఈ గ్రంథాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. గ్రంథాలు ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాలతో థార్న్డైక్, నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఈ 4 సిద్ధాంతాలు కూడా తప్పనిసరిగా మీరు చూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సైకాలజీ నుంచి ఒక బిట్ కూడా పోనివ్వకుండా మీరు చూసుకొని వెళ్ళాలి. పర్స్పెక్టివ్స్ నుంచి కమిషన్లు, కమిటీలు, నెక్స్ట్ ఆర్టీఈ, ఎన్సీఎఫ్ 2005, నెక్స్ట్ బౌద్ధ విద్య, వేద విద్య, ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళండి. వీటి నుంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట, బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మాల్కం ఆదిశేషయ్య కమిటీ శిక్షాకార్మి గురించి, శిక్షాకార్మి అదొకటి ఎవరు ప్రవేశపెట్టారు. నెక్స్ట్ చటోపాధ్యాయ కమిటీ, నెక్స్ట్ ఆచరణాత్మక ప్రణాళిక ఉంటుంది కదా 1993, అదొకటి ఆచరణాత్మక కార్యక్రమం. ఇవన్నీ కూడా మనం కొన్ని బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇంతవరకు ఆ బిట్స్ టచ్ చేయలేదు. బిట్స్ ఏదైతే టచ్ చేయట్లేదో ఆ ఏరియా నుంచి మనకి బిట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి. సో మీరు చదివేటప్పుడు కూడా అలా చూసుకుంటూ చదవాలి. నెక్స్ట్ సోషల్కి వచ్చేసరికి భారత రాజ్యాంగం అయితే అస్సలు మీరు వదలొద్దు. నెక్స్ట్ గిరిజనులకు సంబంధించిన లెసన్ ఒకటి ఉంది కదా, బైగాలు. నెక్స్ట్ చూసారా, ఒక బాక్స్ ఉంటుంది కదా, మనకి బాక్స్ కాదు, మనకి ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారు గిరిజనులకి, అదొకటి. నెక్స్ట్ అదొకటి ఉంటుంది కదా, ఏ రాష్ట్రంలో ఏ పేరుతో పిలుస్తారు అనేది ఒకటి. నెక్స్ట్ మన ఆంధ్రాలో భారతదేశంలో లంబాడీలు ఉంటారు కదా, ఇదనమాట. ఒక్కొక్క బకర్వాలీలు ఏ ప్రాంతంలో ఉంటారు, ఇలాంటివి ఉంటుంది కదా, ఆ ఏరియా నుంచి మనకు బిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ రవాణా సౌకర్యాలు, వాటికి లెసన్ ఉంది కదా, ఆ లెసన్కి సంబంధించి మరి కొండ ప్రాంతాలలో రోప్ వే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా పర్వత ప్రాంతాలలో ఎలా వాటి యొక్క రవాణా మార్గాలు ఉంటాయి, ఎక్కడ ఏ జంతువుని యూజ్ చేస్తారు, ఇవి కూడా. సో అవి కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ తెలుగుకి వచ్చేసరికి క్వార్థకం, చేదార్థకం, శత్రార్థకం నుంచి బిట్స్ అనేవి మనకి ఇంతవరకు రాలేదు. కర్తరి కర్మని వాక్యాల నుంచి కూడా రాలేదు. సో అవి వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వాళ్ళకి, ఇవి కూడా చూసుకొని వెళ్ళండి. సోషల్ అయితే మాత్రం పాండ్యులు ఇవి ఉంటుంది కదా, వాళ్ళు ఆ ఏరియా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాకతీయుల నుంచి కూడా ఇంకో బిట్ వచ్చే అవకాశం ఉంది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రం దేవి వాళ్ళు ఉన్నారు కదా, వాటి నుంచి ఇంకో బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ల గురించి ఒకటి,
నెక్స్ట్ మొఘలుల గురించి మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. మొఘలుల గురించి కూడా మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఆ బిట్స్ మనకి తక్కువగా వచ్చాయన్నమాట. వాటి నుంచి బిట్స్ తక్కువగా వచ్చాయి కాబట్టి మనకు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓకే అండి, ఏవేవి ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ 1, 2 తేదీల్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళ కోసం అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్.